ఐఏఎస్లపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లడం వెనుక ఐఏఎస్ల హస్తం ఉందని ఆరోపించారు ఆయన. సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, ఐజీ వెంకటేశ్వరరావు తమ బాధ్యతలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. అయితే ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. అధికారులపై రాజకీయ పార్టీల అసత్య ఆరోపణలు తగవని అధికారులు అంటున్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం తగదని ఐఏఎస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. పరిపాలన సజావుగా సాగడానికి అధికారులు కృషి చేస్తుంటే రాజకీయాలు ఆపాదించడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. దినకర్, చెప్పండి, ఐఏఎస్లపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యల దుమారంపై మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందాక ప్రస్తుతం ఆయన మాట్లాడాడు, చిట్ చాట్ చేయడం జరిగింది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న కూడా ఏపీ ఐఏఎస్ల సంఘం కూడా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఐఏఎస్ అధికారులు తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎలా టీడీపీలోకి తీసుకెళ్లారు అన్న దానికి సంబంధించిన వాటికి నేను కట్టుబడి ఉన్నాను. ఐఏఎస్లపై చేసిన కామెంట్స్ పైన నేను అదే కొనసాగిస్తానని చెప్పి కూడా అన్నారు అని విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. అలాగే తన దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను ఏ క్షణంలోనైనా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారులు పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి టీడీపీకి ఎమ్మెల్యేలని బదిలీ చేయడంలో కానీ వాళ్ళని పార్టీ నుంచి జంప్ అయ్యేలా చూడడంలో కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పి కూడా ఆయన పదే పదే చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడకుండా ఉండడానికి కూడా ఈ ఐఏఎస్ అధికారులు కూడా చట్టాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ఆధారాలు కావాలని అడిగితే బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేయడం చేశారు. సో ఐఏఎస్ ఆఫీసర్లు వర్సెస్ విజయసాయిరెడ్డిగా ఇది ఒక వివాదం ముగుస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నేను సంయమనం పాటిస్తున్నాను. పూర్తి స్థాయిలో ఒక సందర్భం వచ్చినప్పుడు నేను ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని చెప్పి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఈ వివాదం ముదురుతుంది. మరికొద్ది రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా రియాక్ట్ అవుతారన్న దాన్ని బట్టి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు వైసీపీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా చెప్తున్నారు, వాళ్ళు ఎంత వరకు వెళ్ళినా నేను కూడా అంతే స్థాయికి వెళ్తాను. ఆధారాలతో సహా బయట పెట్టి ఖచ్చితంగా ఏమేం జరిగిందన్న దాని దగ్గర దీనికి సంబంధించిన తర్వాతనే వాళ్ళు నాపై కామెంట్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దినకర్.